ఇక్కడ ఇంతమంది ఏం చేస్తారని చెప్పి చూస్తురా, వీళ్ళందరూ చేయడం వల్లనే గణేశుడు లోపల పెట్టగలిగినాం. మార్నింగ్ ఒక 20 మంది కలిసి ఒక అటెంప్ట్ చేసినాం. గణేశుడు అయితే ఇంచు కూడా జరగలేదు. అందుకనేసి స్టేజ్ వీకేసి డైరెక్ట్ టోచన్ స్టేజ్ కి అటాచ్ చేసినాం. మన ఏరియాలో యూపీ బీఆర్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మన వల్ల అయితే లేదని చెప్పేసి మొత్తం బీఆర్ బ్యాచ్ ని దించేసినాం గణేశుని లేపడానికి. అసలే గణేశుని లేపలేకపోతున్నాం అని బాధపడుతుంటే ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది. ఆ ప్రాబ్లం ఏంటంటే గణేశుడు షెడ్ లో కూడా పడతలేడు. అందుకే ఫ్రంట్ సైడ్ షెడ్ కోసి పైనకి లేపినాం. బీఆర్ బ్యాచ్ మొత్తం ఒక చేయంగానే గణేశుడు అయితే జరిగిండు. నాకైతే గణేశుని పట్టుకోవడానికి ఛాన్సే లేదు, అంత మంది ఉన్నారు. అట్లా ఇట్లా చేసి ఫైనల్ గా గణేశుని అయితే లోపలికి ఎక్కించినాం. ఈ బీఆర్ యూపీ వాళ్ళు లేకపోతే మాతోనైతే కాకపోతే ఈ గణేశుని లోపల పెట్టడం. గణేశుడు బ్రాడ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా వెయిట్ ఉంది. గణేశుని షెడ్ లోపల పెట్టడంతో మాకైతే ఒక పెద్ద పని అయిపోయింది. షెడ్ కి మెయిన్ వీల్ దగ్గర ఉండడం తోటి కవర్ కప్పడం చాలా రిస్క్. అందుకే కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేసి గంట కరెంట్ తీపిచ్చేసి పడద మొత్తం కప్పేసినాం. ఈ మధ్య కరెంట్ షాక్ కేసులు కొంచెం ఎక్కువైతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. పడద మొత్తం కప్పేలోపు చీకటి అయిపోయింది. పైన కవర్ కప్పుతున్నాం, కింద డెకరేషన్ పని అవుతుంది. ముఖం మంచి పెట్టుకోరా వీడియో లేసా అంటే అట్లనే పెడుతున్నాడు. టైం 1 అవుతుంది, డెకరేషన్ పని ఇంకా నడుస్తూనే ఉంది. వీడిని పని చేయరా అంటే చేలు కట్టుకుని కెమెరాని చూస్తుండు. పైన చెక్ షేప్ కొడదాం అనుకున్నాం, కానీ ఎట్లా కొట్టాలో అర్థమైతే లేదు. మేము వేసిన ప్లాన్ ఒకటి జరిగింది. ఒకటి చూస్తుండగానే టైం 5 అయిపోయింది. అందుకే చాయ్ తెప్పించింది అన్న. చాయ్ తాగి ఇంటివే వండుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టిరి. Day 6 లో కలుద్దాం.